హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా నాటీగా, అలాగే చూడ్డానికి విజువల్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఇక ఎవరైతే మిథున అండ్ దేవ ఇద్దరిని ఇష్టపడుతూ ఉంటారో వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపే టైం లాగా ఈరోజు కొంచెం స్పేస్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు కాబట్టి అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక సూర్యకాంతం వాళ్ళ నాన్నగారు అయితే ఫోన్ చేసేసి ఇక వియంకులైనటువంటి సత్యమూర్తి మాస్టర్కి అయితే మాట్లాడుతూ, మీరు కూడా మా ఊరికి రండి, అందరం కలిసి ఇక్కడే జాతర జరుపుకుందాము అని చెప్పి చెప్తారు. ఇక దాంతో ఇక మాస్టర్ కూడా ఓకేనండి, మేమంతా కలిసి వస్తున్నాము అని చెప్పేసి మాట అయితే ఇచ్చేస్తాడు. ఇక మాట ఇచ్చాడు కాబట్టి అందరూ వెళ్ళాల్సిందే కదా. ఇక మిథున కూడా పాపం వెళ్దాము అని అనుకుంటుంది. కానీ అప్పుడే దేవా అయితే ఇంటికి వస్తూ ఉంటే ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి, దేవా ఇట్రారా, మనం అంతా కలిసి సూర్యకాంతం వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేసేయి అని చెప్పి చెప్తే, నేను రానమ్మా, నాకు కొద్దిగా పనులున్నాయి అని చెప్పేసి చెప్తాడనమాట దేవా. ఇక దాంతో సూర్యకాంతం, దేవా వచ్చినా మా ఊరికి పర్వాలేదు కానీ ఈ మిథున మాత్రం రాకూడదు అని చెప్పి చెప్పేస్తుంది. దాంతో మిథునకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఏంటి సూర్యకాంతం, ఏంటి అలా అంటున్నావు అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక అదే కదా అత్తయ్య, మరి వీళ్ళ పెళ్ళేమన్నా మా పెళ్ళిలాగా సక్రమంగా జరిగిందా? లేదు కదా. సరే పోనీ గుళ్ళో ఏదో జరిగింది అని అనుకుంటే కనీసం రిసెప్షన్ అన్నా జరిగిందా? అది కూడా లేదు. మీరు ఏ ఫంక్షన్ కూడా చేయలేదు వీళ్ళిద్దరిని కలిపి అందరికీ చూపించడానికి. ఇక మా వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టలేదు, పట్టు వస్త్రాలు కాకపోయినా కాటన్ మొక్క కూడా పెట్టలేదు కదా. ఇక మా ఊర్లో అందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను, వీళ్ళకి అసలు పెళ్ళయిందా లేదా అనే విషయం కూడా మా వాళ్ళకి అసలు తెలియదు కదా. అందుకని ఇక మిథునని తీసుకుని వెళ్తే బాగుండదు అని చెప్పి చెప్పగానే మిథునకి పాపం బాగా బాధ అనిపించి, నేను రానులే అత్తమ్మ, మీరంతా కలిసి వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి చెప్తుంది. అదేంటమ్మా నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు అంటే, అదేంటి మీ అబ్బాయి కూడా ఉంటాడు కదా అని అనగానే, వాడిని నమ్ముకుంటే నువ్వు అసలుకి ఇంట్లో ఉండగలవా, వాడు ఎప్పుడో అర్ధరాత్రి వస్తుంటాడు, వాడు పనుల్లో పడిపోయి నిన్ను పట్టించుకోడు కదా అంటే, అదేం లేదులేండి అత్తమ్మ, నేను యూఎస్లో కూడా 4 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను, ఈ ఇంట్లో నేను ఉండలేనా, నేను ఉంటాను, మీరు హ్యాపీగా వెళ్ళేసి రండి, చక్కగా జాతర ఆ పూజలు అన్నీ చేపించుకొని హ్యాపీగా రండి అని చెప్పి చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఇక సత్యమూర్తి మాస్టర్ వచ్చి, సరే అయితే మనం ప్యాక్ చేయపో అని చెప్పి వాళ్ళ వైఫ్ని పంపించేస్తాడు. ఇక సూర్యకాంతం వాళ్ళ ఆయన కూడా ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక మిథున పాపం ఆలోచిస్తూ ఎలా చేయాలి, నాకు ఎలాగ ఈ దేవా సహకరిస్తాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో కొత్త క్యారెక్టర్ని అయితే దించేశారు ఇప్పుడు ఈ సీరియల్లో. ఇక ఆమె పేరు దేవుడమ్మ. సో ఆమె పేరు నార్మల్గా దివ్య రాయ్. ఈమె చాలా సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈమె పురుషోత్తంకి అగెనెస్ట్ పార్టీలో ఈమె కూడా ఎమ్మెల్యేకి అయితే ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఈమె గొప్ప బాగా డబ్బు సౌండ్ పార్టీ అనమాట. ఈమె ఇప్పుడు ఎంటర్ అయిపోయింది కదా. ఈమె దేవాని అయితే కాల్ చేసి పిలిపిస్తుంది. ఎందుకంటే పురుషోత్తంకి రైట్ హ్యాండ్ దేవాని తెలుసుకొని అతన్ని డబ్బిచ్చి కొనేద్దామని ఈమె అనుకుంటుంది. ఆ ఎమ్మెల్యే పదవి దక్కాలంటే సీట్లు కావాలి కదా. ఇక దేవా పక్కన ఉంటే వాళ్ళ బస్తీలో ఉన్న సీట్లన్నీ వచ్చేస్తాయని ఈమె యొక్క ఆలోచన. ఇప్పుడు ఈ సీట్లన్నీ పురుషోత్తంకి వెళ్ళిపోతే ఆయన గెలుస్తాడు కదా, అందుకని దేవాని కొనేద్దామని అతన్ని పిలిపించింది. ఏంటి మేడం అసలుకి మీ ప్లాను? ఆ పురుషోత్తం చాలా పొలిటికల్గా బాగా అందరూ తెలిసిన వ్యక్తి, అతనికి బాగా ఓట్లు పడతాయి కదంటే, అవును, అందుకే తన రైట్ హ్యాండ్ అయినటువంటి దేవాని నేను కొందాం అనుకుంటున్నానని చెప్పి ఇక దేవా ఇంట్లోకి ఎంటర్ అవగానే, రా దేవా వచ్చి కూర్చో అని చెప్తారు. పర్లేదు మేడం, ఏంటి చెప్పండి అంటే, నువ్వు పురుషోత్తంకి రైట్ హ్యాండ్ అంట కదా, ఇదిగో నువ్వు ఎంత సంపాదించావు, అతని దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అంటే, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అని అంటే, ఎంత సంపాదించావు అంటే, నేను సంపాదన కోసం కాదు, నేను నిజాయితీగా, ఆయన నాకు ఒక అన్న లాంటి వాడు, సో ఆయనకి నిజాయితీగా నేను పనిచేస్తానంటే, ఇలాంటివన్నీ పనికిరావు, ఇలాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు డబ్బులు కూడా సంపాదించడం ముఖ్యం, ఇదిగో 20 కోట్లు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి, సారీ 20 లక్షలో 20 కోట్లో ఎంతో మనీ అయితే అతనికి ఆఫర్ చేసి, నువ్వు తీసుకుని వెళ్ళి హ్యాపీగా ఆ ఓట్లని నాకేపించు, నేను గెలవాలి, పురుషోత్తంని ఓడిపించు అని చెప్పి చెప్తాదనమాట. ఇక దాన్ని వెంటనే రిజెక్ట్ చేసేస్తాడు దేవా. నేను డబ్బు కోసం పనిచేసే మనిషిని కాదు, సో నేను నిజాయితీగా అన్నకి తోడుగా ఉండాలని అనుకున్నాను. తను పురుషోత్తం అన్నకి నేను రైట్ హ్యాండ్ కాదు, ఆయన ప్రాణమే, నా ప్రాణము ఆయన అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో ఆమె షాక్ అయిపోయి, ఇతనేంటి ఇలా ఉన్నాడు, డబ్బుల కోసం ఆశపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఇతన్ని నేను ఎలాగా లొంగ తీసుకోవాలో నాకు తెలిసి, ఇతన్ని ఏం చేస్తే ఈయన దారికి వస్తాడో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ అయితే, నేను అస్సలు ఈ పనులే చేయను,
ఈ డబ్బులు నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇక దాంతో దేవుడమ్మకి చాలా కోపం వచ్చేసి పైకి లేచి "నేనేమనుకుంటున్నావు నా గురించి తెలిసి కూడా నాకు నో అని చెప్తున్నావు అంటే నేను ఎవరికైనా నో చెప్తాను. నాకే భయం లేదు. నువ్వు తీస్తే నా ప్రాణమే కదా! తీస్తావు తీసేసుకో పో" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఈమైతే షాక్ అయిపోతుంది. అక్కడున్నటువంటి పిఏ అయితే "ఇతను మంచి రౌడీ లాగున్నాడు మేడం. ఇతడు రౌడీ అంటున్నాడు కానీ ఇతని బుద్ధులన్నీ చాలా నిజాయితీగా ఉన్నాడు. ఎలా చేస్తారో ఏంటో" అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటది కదరా! ఆ బలహీనతని పట్టుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటారు. రాజకీయాలంటే ఇంక ఏముంది ఫ్యామిలీస్ మీద పడ్డమే కదా! వీళ్ళని లొంగదీసుకోవాలంటే చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక దేవ అయితే ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చేసి ఆహ్, ఇంటికొచ్చేస్తూ ఉంటే ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి మిథునతో మాట్లాడుతూ ఉంది. "అమ్మ ఎలాగా నువ్వు ఒక్కదానివే ఉంటావు. వాడేమో చాలా లేట్‌గా వస్తాడు కదా! మేము ఉండిపోమా" అంటే, "అదేం లేదు అత్తయ్య మీరేం టెన్షన్ పడబాకండి. మీరు హ్యాపీగా ఎళ్ళేసి రండి. నాకు దేవా ఉన్నాడు కదా!" అంటే అదే టైంలో దేవా ఎంటర్ అవుతున్న టైంలో, "రే దేవా ప్లీజ్ రా నువ్వు మరీ రోజులాగా లేట్ చేయకు. పాపం తనొక్కటే ఉంటుంది కదా! ఒంటరిగాను. తనకు తోడుగా నువ్వునంటే" "అమ్మ నాకు చాలా పనులున్నాయి. అసలు నేనైతే గ్యారేజ్ నుంచి అసలు రాను కూడా రాను. ఈ 2 రోజులు కావాలంటే తనని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు" అని చెప్పగానే ఇంక దేవా వాళ్ళ అమ్మ అయితే, "రేయ్ అదేంట్రా అలా అంటున్నావు? మేము లేకపోతే తనకు నువ్వే కదా తోడుగా ఉండాలంటే" "నాకు చాలా పనులున్నాయని" అనగానే కావాలని ఇంక మిథున అయితే నాటకం స్టార్ట్ చేస్తుంది పెద్దగా నవ్వుతూ. "ఏయ్ ఏంటి నవ్వుతున్నావు నన్ను చూసి" అంటే, "ఆ! ఊరికే నవ్వొస్తుందంటే" "ఏయ్ నన్ను చూసి నవ్వుతూ మళ్ళీ ఊరికే అంటావేంటి చెప్పు చెప్పంటే" నువ్వు పెద్ద నన్ను చూసి నీకు పెద్ద పనులున్నాయి. అది కూడా కాక నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు చూడు అందుకే నవ్వొచ్చిందంటే, నేను చూసి భయపడుతున్నానా నిన్ను చూసి? అదేంటి అంటే, మరి భయం కాకేంటి ఒంటరిగా ఉంటే ఏదో చేస్తానని నువ్వు భయపడుతున్నావా? అందుకే కదా ఇంటికి రావట్లేదు అనని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో కోపమొచ్చేసి దేవాకి, "ఏయ్! నేను చూడు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. వీలైతే అసలు నేను ఇక్కడి నుంచి కదలనే కదలను. నీకు దగ్గరగానే ఉంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. నాకేం భయం లేదు నువ్వు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక అత్తా కోడళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. "భలే చేశావమ్మా నువ్వు. వాడిని ఎలాగా లొంగదీసుకోవాలో నీకు బాగా తెలుసు కాబట్టి ఇలాగే ప్రయత్నం చేసి ఆ యొక్క రౌడీయిజం నుంచి కూడా తనని అక్కడి నుంచి మానిపిచ్చేసి నీ వైపు తిప్పుకో అని చెప్పి వాళ్ళ అత్త అయితే చెప్తుంటుంది. ఇలాంటి అత్తలుంటే భలే ఉంటుంది కదా అసలకి. ఇంత సపోర్టివ్‌గా ఉంటాయి. ఇంకెందుకు కాపురాలు ఇలా అయిపోతాయి. నిజమే సీరియల్ కాబట్టి ఇలాగే ఉంటారులెండి. ఓకే. ఇదంతా పక్కన పెట్టేసి ఇక దేవ అయితే ఉంటాడని చెప్పేసరికి మిథునకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మిథున వాళ్ళ అమ్మ ఫోన్ చేసి గుడికి రమ్మనగానే సరే బయలుదేరుతూ ఉన్న టైంలో అంటే వీళ్ళు ఊరికి వెళ్ళాలి. ఈమొచ్చి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వెళ్దాము అని చెప్పి నేను గుడిలో ఉన్నాను త్వరగా రా మిథున అని చెప్పి చెప్తుందనమాట. సరే అని ఆటో కోసం వెతుకుతుంటే ఒక్క ఆటో కూడా ఉండదు. ఇక వాళ్ళ అత్తమ్మ చెప్తది. మా అమ్మ ఫోన్ చేసింది అత్తమ్మ నేను గుడికెళ్ళేసి త్వరగా వచ్చేసాను. మీరు ఊరికెళ్ళే లోపల అని చెప్తే అదేం లేదులే అమ్మ మేము కావాలంటే ఊరికెళ్ళిపోతాము. నువ్వు హ్యాపీగా మీ అమ్మతో కొద్దిసేపు మాట్లాడి ప్రశాంతంగా రాలే అని చెప్తే ఒక్క ఆటో కూడా దొరకట్లేదంటే ఇది ఉదయాన్నే కదా స్కూల్‌కెళ్ళే టైం అయి ఉంటది కదా అందరికీ పిల్లలకి. సో ఆటో వాళ్ళంతా స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారు. నువ్వు దేవాతో పాటు వెళ్ళు అని చెప్పి చెప్తది. ఆ దేవ అప్పుడే ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ వస్తుంటే రేయ్ తీసుకోపోరా మీ భార్యని గుడిదాకా అంట వాళ్ళ అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే, అమ్మ నాకు చాలా పనుంది కావాలంటే ఆటోలో పొమ్మని అని చెప్పి చెప్తాడు. రేయ్ ఏంట్రా నువ్వు ప్రతిదానికి అలా అంటావు తనని గుడి దగ్గర తీసుకోపోరా. సరే అయితే నేను ఇంక ఊరికెళ్ళనులే. ఎందుకంటే అదేంటి ఆమె గుడికి తీసుకోపోతే మీరు ఊరికెందుకెళ్ళరంటే, మరి కోడల్ని ఆటోలో పంపిస్తే ఇంక తను వస్తదా? రాదా? ఎప్పుడొస్తదా? అని వెయిట్ చేయాలి కదా నేను. ఇక నేను వెయిట్ చేస్తున్న టైంలో మీ నాన్నొస్తాడు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదంటాడు. కోడలు గుడికెళ్ళిందండి. కోడలు ఇంకా రాలేదని చెప్తాను. ఎందుకంటే దేవా తీసుకొనెళ్ళలేదు. అందుకే ఆటోలో ఎళ్ళింది అని చెప్తాను. ఇక మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా! అని చెప్పేసి చెప్తదనమాట. అబ్బా! ప్రతిసారి నాన్న పేరు చెప్పి నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంటారని చెప్పేసి, సరే రావే మిథున నేను తీసుకుపోతానంటే, అదేంటి మామయ్య గారి కోసం నన్ను తీసుకుని వెళ్తావా? నా మీద ప్రేమతో కాదా? నేను రాను అని చెప్తాడు. ఏయ్ నువ్వు మరీ ఓవర్‌గా చేయబాకు రావే అని చెప్పేసి ఇక తీసుకుని వెళ్ళేదానికి ట్రై చేస్తాడనమాట. నా కాళ్ళు పట్టుకున్నా నేను రాను నన్ను ప్రేమిస్తున్నానని చెప్తేనే వస్తానంటే, నువ్వు చాలా వేషాలేస్తున్నావు మిథున అని చెప్పేసి ఇంకా చిలిపిగా అంటూ ఉన్న టైంకి సరే ఓకే వెళ్దామని బయలుదేరతారు. అప్పటికి పురుషోత్తంకి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్దామని దేవ అనుకుంటూ ఉంటే పురుషోత్తం గారికి ఫస్ట్ ఫోన్ చేస్తాడనమాట. "అన్న ఇట్లాగా దేవుడమ్మ నాకు కాల్ చేసి నన్ను పిలిపించింది. నాకు డబ్బుని ఆఫర్ చేసిందని" చెప్పడు. కానీ ఆయన ఏంటంటే డీజీ సౌండ్‌లో ఆయనకి సరిగ్గా వినిపించదు. ఇతనేమో దేవుడమ్మ ఫోన్ చేసిందని మాత్రమే చెప్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్య ఏ చిలిపి
పనులు జరుగుతాయో ఈ 2 రోజుల్లో వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా చూసి మీరంతా కూడా ఎంజాయ్ చేయండి వీళ్ళిద్దరిని చూసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం